గుర్నాపల్లి గ్రామంలో హజరత్ సయ్యద్ హబీబ్ షా రహమతుల్లా అలీ గంధాలు తీయడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి గుర్నాపల్లి గ్రామంలో ఈ గంధాలు ప్రతి సంవత్సరం తీయడం జరుగుతుంది. విలేజ్ల నుంచి వేరే వేరే ఊర్ల నుంచి పెద్ద ఎత్తున పబ్లిక్ ఈ గంధాన్ని చూడడానికి వస్తారు. అట్లానే కుల విధాలు ఏం లేకుండా ఈ విలేజ్లో కలిసిమెలిసి ఈ గుర్నాపల్లి గ్రామానికి సంబంధించి ప్రతి వర్గం నుంచి ప్రతి ఒక్కరు దీనిలో పాల్గొంటారు. అలాగే ఈ పవిత్ర రంజాన్ సందర్భంగా మైనార్టీ సోదరులు అందరూ నిష్టగా ఒక్క పొద్దులు నిర్వహిస్తారు. అలాగే మా హనుమాన్ సాములు కూడా మాలాలేసి నిశ్చితంగా ఒక్క పొద్దులు ఉంటారు. అలాగే కొంతమంది గ్రామ పెద్దలు మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందు మరియు మన హనుమాన్ సాములకు కూడా అన్న ప్రసాదం మరియు అందరికీ దగ్గరుండి చేశారు. అందరికీ గ్రామ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు కూడా ప్రతి పండుగ అందరు కలిసిమెలిసి చేయాలని కోరుకుంటున్నాం. గుర్నాపల్లి గ్రామంలో మైనార్టీ సోదరులు అలాగే గ్రామస్తులు అందరూ కూడా ఈ మాసం పవిత్ర మాసం రంజాన్ మాసం పవిత్ర మాసం సందర్భంగా ప్రతి సంవత్సరము ఉర్సు ఉత్సవాలు ఈ రంజాన్ మాసంలో ఈ శుభ సందర్భంగా ఉర్సు ఉత్సవాలు ఈరోజు హబీబ్ సాబ్ దర్గా దగ్గరికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఒక్కరు కాదు, అందరూ ముస్లిం సోదరులే కానీ గ్రామస్తులే కానీ అందరూ కూడా కలిసిమెలిసి అన్నదమ్ముల లెక్క యువకులు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా ఈ శోభయాత్రతోటి అందరూ కూడా గ్రామంలో అన్ని గల్లీలకు తిరుగుతూ ఈ శోభయాత్ర తోటి అబ్బాయి దేవుడు దర్గా దగ్గరికి గుర్రం పైననే కానీ వెహికల్ల పైననే కానీ అందరూ కూడా ఈ గంధాల గంధాలని అక్కడికి తీసుకెళ్లి ఆ దర్గా దగ్గర ఎక్కియడం జరుగుతూ ఉంది. ఇది ఒక సంవత్సరం కాదు, గత కొన్ని సంవత్సరాలు మేము చూడనప్పటి నుండి, మేము చిన్న ఉన్నప్పటి నుండి కూడా చాలా పెద్ద ఎత్తున కూడా జనాలు చుట్టుపక్కల గ్రామాలే కాదు, మహారాష్ట్రనే కానీ కర్ణాటకనే కానీ వివిధ గ్రామాల నుంచి వివిధ స్టేట్ల నుంచి కూడా ఈ అబ్బాయి దేవుడు దర్గా దగ్గరికి దాదాపు 5-6 వేల మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. అదేవిధంగా దర్గా దగ్గర ఈ రోజు మొత్తం తెల్లవార్లు కూడా కవాలి ప్రోగ్రాం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. చాలా పెద్ద ఎత్తున కూడా బ్రహ్మాండంగా ఈ ఉత్సవాలు అందరం కలిసి చేసుకుంటామని ఈ సందర్భంగా మైనార్టీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు. గత తాతల జమానా నుంచి తండ్రుల జమానా నుంచి అప్పటి నుంచి జరుగుతున్నది, ఇప్పటికి కూడా జరుగుతున్నది. అందరూ హిందువులు ముస్లిమ్స్ బాయ్ అని అన్నదమ్ములతో నుండి ప్రతి గ్రామం గల్లీకి వాడకు తిరిగి 12-1 గంట దాకా ఇఫ్తార్లు చేసుకొని మంచి గంభీరంగా చేసుకొని అందరు అన్నదమ్ములతో బాయిగా ఉండి ఉత్సాహాలు చేసుకుంటాం. కాబట్టి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.